షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం ఏనబావి గ్రామ పంచాయతీ పరిధిలోని పిట్టలోనిగూడెం తండాలో జరిగినటువంటి సంఘటన గురించి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ తండా వాసులందరూ కూడా వాళ్ళ బంధువులు ఎవరైతే నిన్న హత్య కేసులో పట్టుబడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ నలుగురిని పోలీస్ స్టేషన్ తరలించారు. రిమాండ్కు తరలించిన నేపథ్యంలో వాళ్ళందరూ ఏం తప్పు చేయలేదు, మేము అందరం కలిసే చంపామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తూ వాళ్ళని విడిపించాలని చెప్పి ఒక పోలీసులకు విజ్ఞప్తి చేయడానికి కూడా లింగాలగనపురం పోలీస్ స్టేషన్కి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూల్ ప్రకారం వాళ్ళను రిమాండ్కి తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు మాత్రం వాళ్ళను ఎవరైతే నిందితులుగా పేర్కొన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించారు. వీళ్ళకు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం తీసుకొని రావాల్సిందే, వాకు ఎట్లాంటి అభం శుభం తెలియని మమ్మల్ని అతన్ని అంతమొందిస్తే తప్ప తాము మంచిగా ఉండమన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనపడింది. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ప్రతి మాటలో కూడా ఎంతో ఆవేదన అయితే కనిపిస్తుంది. చట్టాల ప్రకారం వెళ్ళాలన్నా కానీ ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం కొంత మామూలుగా లేవు అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ బాధితులు కూడా ఎవరైతే నరరూప రాక్షసుడిగా వీళ్ళు భావిస్తున్నారో ఆ కాళియా కనకయ్య అనేటువంటి అతను ఇన్స్టాగ్రామ్లో కూడా తను పేరు మార్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చరణ్ అని పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతానికైతే రీల్స్ కూడా చేస్తూ ఇక్కడ సోషల్ మీడియాలో కూడా తను ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ చరణ్ అలాగే కాళియా కనకయ్య బారిన పడ్డటువంటి వాళ్ళ బాధలు మాత్రం అంతా ఇంత కాదు. ప్రస్తుతానికైతే వాళ్ళ సొంత నానమ్మ కూడా తన బారిన పడి ఎంతో ఇబ్బందులకు గురైందన్నట్టుగా చెప్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాము. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ చూసినా వాళ్ళ ఆవేదన పెళ్ళుబుగుతుంది. సొంత నానమ్మనే అసలు తను చెరబట్టాడంటే ఎట్లాంటి పరిస్థితులు చూడవచ్చు. ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఏం జరిగిందమ్మా? నీ పేరేం పేరమ్మా? కాళియా కనకమ్మ. కాళియా కనకమ్మ. ఈ పేరు నువ్వే పెట్టినావా? కనకయ్య అని? కనకయ్య. ఏం జరిగిందమ్మా? సాబులు అవి సాబులు కదా అది బోల్గే. ఏం జరిగింది? మీ మనోడు ఏం చేసిండు? పింఛని పైసలకు పోయినా నన్ను చెడగొట్టిండు అంతే సార్. కొట్టలు 2 చెంపలు వేసిండు కానీ నన్ను ఇక పింఛని పైసల కోసానికి పోయి నాకు చెడగొడితే రే నేను ముసలిదానికి ఈ కథ ఎందుకు చేసిండవరా బిడ్డ అంటే రాన్నా అందులో చేసిండు. దెంకపేటలు ఏడ్చుకుంటా చేసుకుంటా వెళ్ళి వచ్చిన సారు గంతే. ఏడ్చుకుంటూ చేసుకుంటూ వచ్చిన కన్నా కడుపు కినబోలు ఏడ్చుకుంటా చేసుకుంటూ వచ్చినప్పుడు సాబులు వాడే చంపిడు సారు. వాడే చంపిడు ఆ బిడ్డని. ఎందుకు చంపిండు? ఏం నా బిడ్డ ఏమన్నదో వాడు ఏమన్నాడు ఏమన్నదో నా బిడ్డ ఏమన్నదో వాడు ఏమన్నాడు నా బిడ్డని చంపేసి రాత్రి పూటనే నా బిడ్డని చంపేసి అయ్యో నా బిడ్డ అది ఎవడ తప్పు చేయలేదు, ఎవడ జ్ఞానం చేయలేదు, మరి నా బిడ్డ హరామరంగా ఎందుకు చంపినారు ఏడుచుకున్నాం అయ్యా. ఇక ఆడికే ఉన్నాం మేము, ఆడికే ఉన్నాం సారు, ఆడికే ఉన్నాం. ఇక ఆడు ఏడ్చుకుంటా చేసుకుంటా నా బిడ్డని చూసుకుంటా ఏడ్చుకుంటా ఆడే ఉన్నా. బిడ్డని తాళం చేసారు గంతే సారు. ఇక్కడ ఎక్కడ వావి వరుస లేదు, చెల్లి తల్లి అన్న భేదం లేదు, నానమ్మ అన్నటువంటి అది లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదు, అనారోగ్యంగా ఉన్నారా అని తెలియదు. మొత్తానికైతే తీవ్రంగా తను అత్యాచారం చేసి ఎంతో అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వాళ్ళ సొంత సోదరి తను మైనర్ బాలికనే, తను ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సొంత చెల్లె తోడబుట్టిన చెల్లెనే ఇంత దారుణంగా చేశారని చెప్పి వాళ్ళ ఆవేదన వేలాగుతున్నారు. ఏం జరిగిందమ్మా? అదే ఏమవుతాడు? నీకేమవుతాడు? కనకయ్య అన్ననే అవుతాడు. అయితే ఏం చేసిండు, కాయలు తెంపుకొస్తా అని తొలగిపోయిండు. తొలగిపోయి నువ్వు పంట ఏం చేస్తావా అని గుంజుకుపోయి కొట్టి ఈడ మొత్తం వాసేసి రేప్ చేసిండు. రేప్ చేసినాక అన్న అట్లా ఎందుకు చేస్తారన్న, అట్లా దండం పెడతా అని కాలు ముక్తి కూడా వేసి పెట్టాలి. ఇంకో మా చిన్న బుజ్జికి కూడా అట్లనే చేసిండు. ఇంకో చెల్లె ఉంది. అట్లా రేప్ చేసి మళ్ళా నేను చిన్నప్పుడు చేసిండు. ఇంకా 10 ఉంటా. అప్పుడు వద్దన్న కాలు పట్టిన కూడా వదలే, నాకు కాలు పట్టిన కూడా వదలే. మళ్ళీ మా చిన్న బుజ్జికి ఏం చేసిండు, నువ్వు ఆ రోకల్ బండతోటి ఇట్లా గుద్దిండు.
గుద్ది నువ్వు ఆ రోడ్ నుంచి పడ్డదని పిన్నిస్ తోటి ఇటు గీకిండు. చిన్న బుజ్జి గీకి ఆమెకు కూడా రేపు చేసిండు. ఇంకా ఎందరొక చేసిండు అన్న వానికి చంపేద్దు వానికి చంపేయాలని చూసిన. మీ అన్న చనిపోయిన బాధ లేదా మీకు? మాకు బాధ లేదు, ఏ బాధ కూడా లేదు, మాకు సంతోషమే, మాకు అవసరమే లేదు ఆయన. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చూడొచ్చు. దాదాపు వాళ్ళు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారో ఇట్రమ్మ. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎవరిని వదలకుండా కూడా దారుణమైనటువంటి అత్యాచారాలు చేశాడని చెప్పి అంటున్నారు. ఏం జరిగిందమ్మా? మీ ఏమైతే నీకు? నా కొడుకు అవుతాడు. కొడుకు అయితే మా అమ్మకి చంపిండు, నాకు ఖరాబ్ చేసిండు, నా బిడ్డకు ఖరాబ్ చేసిండు. ఇంకా ఉంటుంది ఖరాబ్ చేసిండు. ఏం చేసిండు, నా బట్టలు వేసి మూటలు కట్టిండు. నాకు కొడితే మా ఆయనకు 2 కాళ్ళు ఇరగొట్టిండు. ఆయనే ఇరగొట్టి మా ఆయన కాళ్ళు ఇరగొట్టి రాత్రి వచ్చి మా ఆయనకు కొట్టిండు, నాకు ఖరాబ్ చేసిండు. మా అమ్మకు చంపేసిండు. మా అమ్మనే మా అమ్మ చంపేసింది, చంపిండు. మరి ఇంత జరుగుతున్నా మరి పోలీస్ స్టేషన్లో మీరు ఎందుకు వెళ్ళలేదమ్మా? చంపేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో వెళ్ళారా మీరు? ఇవ్వలేదు సార్, దొరకలే అని. దొరకకున్నా కానీ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా దగ్గర ఇట్లా ఏమైనా చంపేసిండ్రు, లేకుంటే మమ్మల్ని ఇట్లా కొడుతున్నారు, లేకపోతే ఇట్లా అత్యాచారం చేస్తున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ మీరు చెప్పాలి కదా. మరి ఎందుకు వస్తలేదు మరి పోలీస్ స్టేషన్కి? మీకోసమే కదా ఉన్నాయి ఇవన్నీ. సార్ మాకు ఏం అత్త దొరికిండు, దొరకలేకపోతే వాళ్ళు దొరికితే పోయిండు, దొరకలే ఏటో పోయిండు. అందరు దొరికితే దొరకలే, సిద్దిపేటలో వెళ్ళిపోయారు. మా అమ్మ చంపి వసిపోయింది. మా అమ్మ మా నాయన దిక్కులేరు పచ్చైన సార్. మా అమ్మ చచ్చిపోయింది సార్, దిక్కులేరు అయింది సార్. ఒక తమ్ముడు సార్, ఎవరు లేదు సార్. ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అంటే వాళ్ళ భర్త గుండు అదే కాళ్ళు కూడా విరగొట్టినని చెప్పి అంటున్నారు. ఆ గొడ్డలతోటి నరికినని చెప్పాను. ఈ కాళ్ళు కూడా దాదాపు ఎట్లా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది. ఏం జరిగిందని అసలు ఇంత దారుణంగా జరుగుతుంటే మీ కాలనీలో కూడా అందరూ మొగోళ్ళు ఉంటారు, ఎందుకు అదని అడ్డుకోలేకపోతున్నారు? నేను మా తమ్ముడు మా కొడుకు ఏం చేసిండు, కాలు ఇరుగుట్టిండు. కానీ మా భార్యని చెడగొట్టిండు. వద్దు అంటే కత్తి పట్టుకొని వచ్చి కొట్టొచ్చిండు అని పొరగా చంపేస్తా అని చెప్పిన. అంతే. మళ్ళీ మాకు ఈ చెట్టుకు దాడుతాడు, దాకినాకు ఇట్లా సంగతి చంపే అని చెప్పేసిండు. కాలు కొట్టిండు. పోలీస్ స్టేషన్ పోయింది మీ కొడుకేనమ్మా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏం జరిగింది చెప్పు. ఏం చెప్పాలి సారు, నా కొడుకు కొట్టాలి, ఏం నేర్పలే, ఏం చేయలేదు. ఒట్టిగానే పోయి మా చెల్లెని నరికిండు. మా అక్కకు మాట అనలే, ఏ ముచ్చట అనలే, ఈ ఒక్క ముచ్చట అనలే, ఏ చేయలేదు. ఒట్టి అడిగి నరికిండు. నరికి ఒడ్డు కింద పారేసిండు. పారేసి ఇంకా మళ్ళీ ఉరికి ఇంకా లేచిండు. లేచి అడ్డు ఉరికి మళ్ళీ లేచి ఉరికిండు. ఇంకా ఇంత కత్తి ఉన్నది, ఆ కత్తిని పొడిచిండు, ఉరికిండు, ఖరాబ్ చేసిండు. మరి ఇంత జరుగుతుంది. ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారమ్మా, పోలీస్ స్టేషన్లో చెప్పాలని కూడా చెప్తున్నారు. మరి ఎందుకు చెప్తలేరు మీరు? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తలేరు మీరు? నా కొడుకు ఇచ్చిపెట్టి సారు, మా కొడుకు కేర్ చేయకూరి సారు, ఇచ్చిపెట్టి సార్. ఇడిచిపెడతారు, ఆ బెయిల్ ఇస్తా అని చెప్పి అంటున్నారు కానీ ఈ సార్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు మరి ఎందుకు మరి పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్తలేరు ఇంత జరుగుతున్నా కానీ? చెప్పినాం సారు, చెప్పిన సారు, చెప్పిన ఇనలే వెళ్ళిపోయిండు. పట్టలే పట్టుకోరి అంటే మీరు పట్టాలి అంటారు. మీరే పట్టాలి, మేము పట్టం, మీరు ఉండి ఎందుకు అంటారు. వాళ్ళు ఎక్కడున్నారో మీకే తెలుస్తుంది కదా అమ్మా. మీరు సమాచారం ఇస్తేనే కదా వాళ్ళు పోయేది. మీరు వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడెక్కడ తిరుగుతాడో మీకే ఎక్కువ తెలుస్తుంది కదా వాళ్ళందరికంటే. మాకు తెలియకుండా పోయిండు సారు, మాకు తెలియకుండా తెంకపోయిండు. మళ్ళీ వచ్చిండు, మర్చి వచ్చినాక నా కొడుకు పోయిండు, మాకల కాడ పోయిండు సారు. మాకల కాడ పోయి ఏం చేయడు, ఆడే వచ్చిండు కళ్యాణ్ గడ్డ అక్కడ. ఇక్కడ ఊరి పెద్ద మనిషి ఉన్నారు. అసలు ఇంత జరుగుతుంది కదా, ఇంత జరుగుతున్నాయి, ఇన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు. మరి ఆయన అందరూ మంచిగానే ఉన్నారు, ఆయన ఒక్కడెందుకు ఇట్లా తయారైండు? ఎట్లా అయిందంటే సార్, అప్పుడు ఇక్కడ లేరు, వాళ్ళు కరీంనగర్కే ఉన్నారు. ఈ జరిగింది అని ఈ జరిగింది దగ్గర దగ్గర 7-8 సంవత్సరాల ముచ్చట. ఇది ఇప్పటిది కాదు, 7-8 సంవత్సరాల కింద ముచ్చట అయింది. మొన్న వచ్చి లొల్లి మొన్న వచ్చి పట్టుకుంటే సార్ వీడు అని లింగనకంపల్లి మండలంలో వచ్చి జైల్లో పెట్టినాం. జైల్లో పెడితే వాళ్ళ ఆయన అడిగి అప్పుడు చిన్నప్పుడు చేయవచ్చు, ఇప్పుడు చేయరు కదా అని పోలీసులు మాకు కాలు చెదురు మా అందరినీ పట్టుకుంటారు. అప్పుడు చేసిన పాపం ఇప్పుడు చేయను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు అందరూ మంచిగానే ఉన్నారు,
ముసళ్ళు మంచిగా ఉన్నారు, వయసున్న వాళ్ళు మంచిగా ఉన్నారు, ప్రతి ఒక్కరు మంచిగా కాన్షియస్గా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు వీడికి ఎందుకు కన్ను మిన్ను కానకుండా చిన్న పెద్ద తేడా తెలవకుండా ఎందుకు ఏమన్నా మద్యం గిట్ల ఏమన్నా తాగుతాడా లేకపోతే ఎట్లా అంటే అది ఆ సైకోయిజం ఎందుకు వచ్చింది ఆయనకి? తాగుతాడు సార్, తాగుతారు కానీ వాడు చిన్నప్పుడు చేసిండు కదా, ఇప్పుడు చేయడం అనుకున్నాం. అట్లా అని మేము కూడా బనితే చిన్నప్పుడు చేసిండు అని ఎస్ఐ సార్ కూడా మాట్లాడి సార్ వాడు చిన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయలేదంట సార్, ఇక వదిలేండి ఫోన్ తీగ వాడు భయం పడ్డాడు కావచ్చు. వాడు అన్నాడే చిన్నప్పుడు చేసిన ఇప్పుడు చేయను అని అందరికి ఆడవాళ్ళ మొగలు కాలు పట్టుకుంటే మేము కూడా పోతే భయ అక్కడ చేసిండు కదా ఇక్కడ ఎందుకు చేస్తాడని పుసుకుని నమ్మిన తప్పు ఇది. చేసే వరకు ఈ పోలీసుల పోయినా పోలీసులు మాట్లాడి కూడా సార్ ఇక కాలు పట్టుకుని వదిలేద్దాం తీయ సార్, ఇంకోసారి చేస్తే అంతా శిక్ష పెడదామని పట్టించినా కానీ అట్టా చెప్పిన ఒక నెలకే కాటేసినాడు. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన ఏమన్నా డ్రగ్స్ గిట్లా ఏమన్నా తీసుకుంటారు? అలవాటు ఉంది ఆయనకి డ్రగ్స్ గిట్లా? డ్రగ్స్ ఏమో డ్రగ్స్ నాకు అంతే కానీ బాగా తాగుతాడు కానీ కత్తులు బరిసీలు ఉంటాయి మన చేత. వాడిలో వాడితో చూసినా రేపు చేసుడు, పండబెట్టుడు, ఖరాబ్ చేసుడు. ఇప్పుడు అంత విపరీత ధోరణి రావాలంటే ఏదో ఒకటి మానసికంగా ఇబ్బంది ఉండాల్సిందా? డ్రగ్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా వాడితేనే కదా వాడు ఇవన్నీ చేసేది. తువాకులు కట్ట ఉంటుంది సార్, తువాకి కట్టలేదు సార్. తుపాకీ కాదు, డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు ఉంటాయి చూడు. అదే ఏమో తెలియదు సార్ మనకు. వాడు మాతో వచ్చి ఒక 2 నెలలకే 15 రోజులకే జరిగింది. ఇక ఆంచెల్లి ఇక మాకు తెలియలేదు. మరి అది మా ఇంటికాడ ఉంటారు, తోటకపోతే తెల్లారంగా పోతే సాయంత్రం వస్తాడు అంతే. తెల్లారంగా పోయినా అనుకో సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు వచ్చి పండుకుంటాడు, వాళ్ళు బరాబరి పండుకుంటాడు. నేను ఆయన చూసినా కానీ ఈ పాపగారి ఉన్నాడు అని మేము చూసుకోలేదు సార్, మా పాపి అని చూసుకోలేదు, మా దరిద్రముడు అని మేము చూసుకోలేదు. అట్టే ఒప్పుకోబట్టాము కానీ చాలా రోజు ఒప్పుకోబట్టలేదు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు కాళియా కనకయ్య ఉన్నాడో ఆ కనకయ్య వాళ్ళ అత్తను చంపాడని చెప్పి అంటాడు. వాళ్ళ కనకయ్య మామ మనతో ఉన్నాడు. ఎందుకు చంపిండో ఒకసారి మనం అనుకుందాం. ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు అసలు, ఏం చెప్పలేదు కానీ ఉత్తిగా చెప్పలేదు. ఏం చెప్పలేదు, కోసులు కొట్టుకుంటూ కూర్చున్నాం. ఉత్తిగా వచ్చి నాకు ఆయన భార్యకు వచ్చి మూడు వచ్చి నా భార్య వచ్చి ఒక్క వాడు కూడా చెప్పలేదు. పొద్దుకి 4 గంటలు కొట్టేసి అంతేగాని ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. నా భార్య ఏం చేసినా మొత్తం చేసి నేను చూడలే. నరికిండా? ఇంకోసారి వీళ్ళు తన ఎట్లా చేసిరంటే వాళ్ళు శుద్ధాల కాడ ఉండరు. సాయంత్రం అంటే 6:30 అవుతుంది. ఆ పంతరం ఏం చేసిండు వాళ్ళ నాన్న వాళ్ళ సొంత బామ్మర్ది వాళ్ళు పోయి బండి కొన్నారు. బండి కొని వాళ్ళు ఆడ తాకుండా కూర్చుని నేను బండి ఇట్లా ఎంత స్పీడ్ కూతుందో నేను నడిపించి చూసి మళ్ళీ వస్తా అని చెప్పేసి బయటికి వెళ్ళి వీళ్ళకు అన్నం తినుకుంటా కూర్చుంటుంటే మరి వీళ్ళ భార్యను గుంజుకోపోయి పట్టుకునే ఇంటికేసి స్పాట్లో వీనికి పండబెట్టిండు. గేరు వచ్చి కింద అడ్డం పడ్డాడు. భార్యను తీసుకుపోయి అంత నష్టం చేసి ఇక్కడికి వెళ్ళి గొడ్డు ఈడ నరికిండు. నడితే ఈ స్పాట్ జీవితం పోయింది. దాన్ని గుర్ర గుంజుకపోయి అది వరం కింద వేసి మళ్ళీ ఎగిలిబారంగా చచ్చిందా లేదా అది బతికి ఉందా మళ్ళీ అని ఎగిలిబారంగా వచ్చి మళ్ళీ చూసి దానికి కాలు మీద కాలేసి చేతి మీద చేసి పండబెట్టి వెళ్ళిండు సార్. అక్కడ ఆ ఊళ్ళో గౌడు అందరు చెప్పి నాకు పోయినా ముందు నాకు వదినైతే సార్ నేను 50,000 ఇప్పించిన సార్. ముందర వాళ్ళకు కష్టం బాధలు వస్తే నేను మా సొంత చిన్న కొడుకు నేను అన్నిటికీ నేనే ముందు పడతా సార్. మా చిన్నమ్మ చచ్చిపోతే దినాలకు లేకుంటే నేను 50,000 ఇప్పించిన. మామిడి తోట పడతానంటే 20,000 ఇప్పించిన. మా వదినకు నాకు సొంతం. నేను ఎంత దూరం పోయినా నాకు కావాల్సిందా, ఎంత దూరం నా తాడికి వస్తాయి. ఎక్కడ చూసినా కానీ ఎవరి ఇంట్లో చూసినా కానీ చాలా దీనమైనటువంటి స్థితి. అంటే చిన్న పెద్ద లేకుండా ముసలి వాళ్ళు అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఒక కర్కశత్వం కూడా అందరి మీద అత్యాచారం చేశాడంటే తన మానసిక స్థితి ఏందనేది కూడా గమనించాల్సినటువంటి. అసలు ఎందుకు ఇట్లా తయారైంది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే కాలనీ వాసులు అందరూ మంచిగా ఉన్నారు, మామూలుగా అందరితో పాటు పెరిగినాడు. కానీ ఒక్కని ప్రవర్తన ఎందుకు ఇంత మారింది, ఇంత పాశవికంగా తన ఆలోచనలు మారడానికి కారణం ఏంటన్నటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అందరూ ఒక తీరు ఉంటున్నప్పుడు ఈ ఒక్కడే ఎందుకు మారుతున్నాడు అన్నటువంటి కోణంలో కూడా చాలా డీప్గా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది చెప్తున్నటువంటి సమాచారం మద్యం సేవిస్తూ ఉంటాడు, దాంతోపాటు కొన్ని చెలవ అలవాట్లు ఉన్నాయి, దానివల్లనే తను సైకోగా మారింది అన్నటువంటి ఒక విషయాలు కూడా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంకా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఎవరైతే ఆ కాళియా కనకయ్యను ఇక్కడ హత్య చేశారో వాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకొని 4గురిని రిమాండ్ తీసుకెళ్లారు. వాళ్ళిద్దరు భార్యలతో పాటు మరో 2 ఆ కాలనీ వాసులకు సంబంధించి
సంబంధించి పిట్టలగూడెంకి సంబంధించినటువంటి వాళ్ళను అంటే మొత్తం నలుగురిని ప్రస్తుతానికైతే పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం కూడా వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత వాళ్ళను రిమాండ్ కూడా తరలిస్తారని చెప్పి సమాచారం. అసలు ఏం జరిగింది, మరి వీళ్ళు బెయిల్ మీద తీసుకొస్తామన్నటువంటి ఒక ధీమాతో ఉన్నారు. ఏం జరుగుతుందనేది మళ్ళీ ముందు చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సార్ అయితే వాడు ఎట్లా మేము ఇట్లా నమ్మకపోవు ఎట్లా అంటే వీడు చారులో వచ్చిండు కదా, పరే ఊర్లో చేయవచ్చు ఈడే చేయడానికి మేము నమ్మినాం సార్. అందుగురించే లేకపోతే వానికి ఎప్పుడూ అన్నీ తీసేసేటోళ్ళం, అప్పుడే కొసేసేటోళ్ళం. వానికి అప్పుడే తీసి పాడేది, వానికి కాలు చేతులు నరికేస్తూ ఉంటాం. కానీ ఇక ఆడ చూడవచ్చు మన ఊరికాడ వచ్చిండే ఇక్కడనే పెద్ద కానీ చేయడానికి మంచిగా పోతామని ఇట్లా నమ్మితే గిద్ద మోసం చేసింది సార్ ఆడు. లేక మన జింతానికి వాడిని ఉంచకపోయింది అట్లా చేయకపోవాని ఎప్పుడో సంతకం మీ అందరం కూడా సంతకం పెట్టాం. చెప్పినా సార్ కూడా మొన్న అందరూ సంతకం పెట్టాం, అందరూ చెప్పినాం సార్. అందరు పెట్టి సంతకాలు పెట్టే చేసినాం. చేయడానే పోలీస్ స్టేషన్లో పోయినాక చేయడం అనుకున్నాం, కానీ ఇట్లా తయారవుతాడని మేము కూడా అనుకోలేదు సార్. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటున్నారు ఆయన మీద? వాళ్ళ అమ్మ నాయన ఏమంటుంటే సార్, వాడు ఏడ పోయినాక దొరికితే నా కొడుకు నా కాదు అందరు కలిసి నరికి ఇబ్బంది పెట్టి అన్నాడు. గదే పోటీ నేను సంతకం పెట్టి అందరు ఇచ్చిపెట్టా ముచ్చట నాది ఏది దొంగ ఊరిపోయింది సార్. వాళ్ళ నాయన వచ్చి పెట్టిండ సంతకం? రాలే సార్. సంతకాలు కూడా పెట్టిపోయి నా కొడుకు మళ్ళీ ఏమైనా జరిపితే నా కొడుకు పట్టుకొచ్చే నరకాలే అని నాయన చెప్పి గవ సంతకాలు పెట్టి నరకమంది తీసుకుపోయిండు. ఆడ దుబాక మన దమ్ముకుంటా ఆడిపోయి దాగి మన పోలీసులు పోయినా కానీ దొరకలే. ఆఖరి అంత మర్చిపోయినగా వచ్చి ఈడ 2-3 చంపేసిండు. అందరూ వచ్చిన అందరు కలిసి ఊరో ఒక మనిషి లేకుండా అంత పోయి కొట్టిరు కట్టెతో గుర్తు చంపేసిండు. జున్నుబాయి చంపేసినప్పుడు మన గుండాల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిరు సార్. గుండాల పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాక మా పిల్లలు ఏం చేసి వాళ్ళు ఆ గుండాల స్టేషన్ల పోలీసు కూడా గుండాల పోలీసు నలుగురు మా పిట్టలు కూడా నుంచి 4 పిల్లలు తీసుకుపోయి మన జమ్మికుంట హుదరాబాదు పోయి మొత్తం దేవులాడితే ఆయాల దొరకకుండా మళ్ళీ సిద్దిపేట పోయి ఫోన్ నెంబరు మన గ్రామ పంచాయతీలో ఊళ్ళో పోయి వాళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ మేము ఉంటాం కదా ఇక్కడ బతాం నాయన టోటల్లో ఎక్కడైనా ఉంటే ఈ మనిషి ఉంటే ఈ పలాని మనిషి అని ఫోటో చూపెడితే ఈ మనిషి దొరికితే మీకు ఏమైనా ఇస్తాం నాయన మాకు చూపెట్టరు అని అడ్రస్ బట్టి ఆ పొలగాలు మళ్ళీ అడ్రస్ ఇచ్చి వచ్చినాక ఒక 15 రోజులకు మళ్ళీ అడ్రస్సు టోటల్ ఉన్నది ఇట పలాని జాగాలో ఉన్నారు గిదే ఆడేరా ఇక్కడ ఉన్నాడు మీరు ఆ మనిషా ఏ మనిషా మీరు చూసుకుందరారా అని మన సిద్దిపేట ఊరోళ్ళు పిలిపియంగానే దాని పక్కకు ఊరు ఉంటుంది, ఒక గ్రామ పంచాయతీ ఊరు ఉంటుంది. ఆ ఊర్లో పిలిపియంగానే పోగానే చుట్టూ గోడ ఉన్నది, ఒక రూమ్ ఉన్నది పెద్ద తోట, అది అడవిలా దొరికిరు. వాళ్ళు 4 పొరగాళ్ళు పోయి పట్టుకున్నారు. పట్టుకోగానే ఆ 4 పొరగాళ్ళు పోయి పట్టుకి 4 కాళ్ళు కట్టిరు. 4 కాళ్ళు కట్టంగానే పోయి ఈ 2 ఆడలు ఉన్నారు అని 4 కాళ్ళు కట్టి తెచ్చుకుందామని పొరగాళ్ళు తయారగానే వాళ్ళ పెద్ద భార్య అన్న కదా మేము విడిచి వస్తాం మీ బండి మీద వస్తాం కానీ మమ్మల్ని కాళ్ళు కట్టుకొని తీసుకుపోకరి అని చెప్పింది. చెప్పంగానే మన కాలు ఇచ్చి పెట్టగానే ఉరికి సీసాలు మన బీర్ సీసాలు పలగొట్టి పొరగాల మీద కళ్ళు గుడ్డు కింద గుచ్చుకొని ఉరికొచ్చి పొడవ రాగానే ఆ పొరగాలు భయం పడించి 2 ఆడలకు బండ్ల మీద కూర్చోబెట్టుకొని తెచ్చుకున్నారు. ఇక్కడ తెచ్చుకున్నాక ఇప్పుడు 15 రోజులే సార్ వాళ్ళకి తెచ్చింది. ఇప్పుడు 15 రోజులకు తెచ్చినాక వచ్చి మెల్లగా ఇప్పుడు మన పాము లెక్క వచ్చిండు. ఇక వాడు పాము లెక్క ఆడ ఉన్నారు జాడ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి 12-1 గంటకు గింత కత్తులు వాని జేబులలో ఉన్నాయి. మన గొడ్డలి కాము గింతలావు కాము పరశురామ దగ్గర ఉన్న కాము పట్టుకొని రాత్రి మెల్లంగా వచ్చి ఆ పెద్దదానికి వచ్చి ఆల్రెడీ కూడా పొడిచిండు, చేతిలో కోసిండు, చెయ్యి కూడా కొడిచిండు, ఇంకో రొమ్ము గాడి నుంచి కోసిండు, గీడ చెంప మీదకెళ్ళి కోసిండు. అది కయ్య మొత్తుకోగానే మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం లేచి ఇప్పుడు ఎందుకు చంపేస్తారు ఏమైంది గింత పాపలో గింతల్లో దొంగడు ఎట్లా వచ్చిండు అని అందరం లేచినాం సార్. అందరం లేచే వరకు దబ్బున అందుకున్నారు మా పిల్లలు. అందుకొని కాలు కట్టే వరకు ఆ పిల్ల ఆశక ఆపక నా రక్తం గింత పోతాను నన్ను కూడా చంపేతారు ఉన్నాడు, ఇక మా అవ్వ కూడా చంపాడు నన్ను కూడా చంపుతాడు అని మీరు అందరు ఎల్లురని ఇక గింత గుండురాయి మొదలు ఎత్తేసి శిశు రోడ్డు మీద నెత్తి వలిగింది. ఆల్రెడీ పోయిండు వాడు. పోయినాకనే పోయి ఆశగా ఆ రేసానికి ఆపక మా చిన్నమ్మకు అయ్య అనొచ్చు, అమ్మ అనొచ్చు, దండ పెడతా అనొచ్చు, కాలు మొక్తా అనొచ్చు, నువ్వు గిట్ట చేసి నరకం చేసినవారు లంజ కొడక ఇప్పుడు నీ పీనుగా కూడా నేను కోస్తా అని కోసిండు. అంతే ఆ పిల్లగాడు. కానీ సచ్చిన పీనుగా కోసిండు కానీ బతికిందంతే కోయలే ఆ పిల్లగాడు. అది ఒకటి. ఫస్ట్లో ఇక్కడ మన గూడానికే తీసుకొచ్చారు సార్. వానికి గూడాన్ని తీసుకొచ్చి ఒకసారి ఏమైందంటే మా మరిది మా అల్లుడు తోట కావాలి పెట్టిరు. వానికి ఈ చుంచురు కొడకాడ తోట కావాలి పెట్టిరు. చుంచురు కొడకాడ తోట కావాలి పెడితే
వాడు ఏమన్నాడు కదా ఉన్న 10 రోజులకు వెళ్ళి వచ్చిండు 10 రోజులు ఉండి ఏమన్నాడు కదా అరే నాకు 3000 సెల్లు కావాలన్నాడు అరే 3000 సెల్లు అంటే నువ్వు 10 రోజులే ఉన్నావు మా దగ్గర 10 రోజులకు 3000 సెల్లు నీకు ఇప్పుడు ఎట్లా ఇస్తాం నీకు జీతం 10,000 నెలకని ఉండు నీకు 10,000 ఇస్తామని చెప్పాడు అదే 10,000కి జీతం ఉండు అని చెప్పగానే వాడు ఏమన్నాడు కదా ఈడొచ్చి ఆయన 2 భార్యలకు తీసుకొని వచ్చిండు నేను ఉండను అన్నాడు అవి ఉంటాకే తీరా నువ్వు 10 రోజులకు అన్నా 10 రోజులకు ఎంత ఖర్చు అయితే మేము మామిడికాయ అమ్మినాకనికి ఇస్తాం కానీ అప్పుడు మా దగ్గర పైసలు లేవు అని ఊకున్నారు వాళ్ళు ఊకుంటే నువ్వు ఇప్పుడు నాకు 10 రోజుల జీతం ఇస్తావా అయ్యవన్నాడు అరే నీకు 10 రోజులకు జీతం ఎవడా నీకు కట్టేది ఏ ఊళ్ళో ఉన్నాయి అనిపిద్దు పారని మేము వచ్చి మాట్లాడదాం పా అని మా పొలగాడు అన్నాడు మా మరిది అన్నాడు మా మరిది అన్నాక కలబడ్డాడు ఇక మా మరిది కలబడక మా మరిది 2 చెంప మీదకి దెబ్బ కొట్టిండు 2 చెంప మీదకి దెబ్బ కొట్టంగానే అసుంట దూరం మన కాలువ ఉందా సార్ కాలువ దాటిండు ఇక కాలువ దాటంగానే ఏమంటాడు రై నీ భార్యను రేప్ చేసి నీ 4 పోరగాళ్ళకు నేను మీరు నీ నలుగురు పోరగాళ్ళకు చంపి ఉరిబిసికి మీ 4 పోరగాళ్ళకు చంపేస్తా నీ భార్యకు నేను రేప్ చేసి చంపుతాను అన్నాడు అనగానే మా పోరగాళ్ళు బండ్లు తీసుకొని ఉరికిరు సార్ మన బండ్లు తీసుకొని ఉరికి కంపెనీలో దొరకబట్టిరు వానికి కంపెనీలో దొరకబెట్టి మన ఏటపోతున్న మన కాలు ఎట్లా కడతామో గట్టనే కట్టుకొచ్చినాం వానికి కట్టుకొచ్చి ఊళ్ళో తీసుకొచ్చినాం సార్ ఊళ్ళో తీసుకొస్తే మేము అనగా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పుదామని తీసుకొచ్చినాం సార్ ఆడ కూర్చున్నాం సార్ తీసుకొచ్చి ఈడ అప్పచెప్పినాం సార్ అప్పచెప్తే ఆడ పోలీసు వాళ్ళు వచ్చారు సార్ ఆల్రెడీ మేము కట్టిపెట్టినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు రాత్రి సార్లు వచ్చారు సార్లు రాగానే ఇప్పురే వానికి తమ్మని కట్టినాం మేము తమ్మని కట్టగా ఇప్పుడు అన్నారు ఇప్పుడు అప్పుడే మాయమైంది సార్ వాడు అప్పుడు మాయమైంది ఏడుపోయి అప్పుడే రాత్రి తప్పించిండు తప్పియంగానే మేము అందరం పోనీయలే వానికి ఈ బాట కంపెనీ బాటకు 10 మంది 20 మంది ఇటు ఉరికిరు 20 మంది అటు దాకా ఉరికిరు ఆడు ఎటు వచ్చినా వానికి ఇప్పుడు ఇడిచి పెట్టేది లేదని మళ్ళీ ఉరికిపోగానే మళ్ళీ వాడి కాలుతో మళ్ళీ దొరికిండు తెల్లారం దొరికింది బెదిరించినట్టుగా తెలుస్తుంది ఇక్కడ వార్నింగ్ అంటే తను అత్యాచారం చేయడానికంటే ముందు కూడా వార్నింగ్ ఇచ్చుకుంటా కూడా అత్యాచారం చేస్తున్నారని చెప్పి ఒక భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఏమన్నారు మిమ్మల్ని ఏమన్నారమ్మా మమ్మల్ని అన్నాడు సార్ మేము ఆ తోటకాడ ఉన్నాం కొంపెల్లి తోటకాడ ఉన్నాం ఆడ ఉంటే వచ్చిండు ఓ అన్న నాకు ఇవ్వలేరు ఎవరు దిక్కులేరు నన్ను కూడా దగ్గర వేసుకుంటే మేము కూడా బతాం అన్నాం అంటే ఇక నీకు తోట పట్టిమన్నారు తోట లేదు ఏదో చూస్తారా అని మా ఆయన చెప్పినాక ఉరికొచ్చిండు ఇక సరిది ఇక పెట్టుకుంటారా అని మా ఆయన పోయిండు రారా ఇక ఆడ జీతం పెడతా అని చెప్పిండు జీతం పెడతా అంటే రారా అని వచ్చినాక ఆడ చుంచురుకోట ఉంది సార్ బతనపేట అవతల ఆడ తోడబట్టినాం 2 పిల్లలకు కొడుకు తీసుకుపోయి ఆడ పెట్టినాం 50 కిలోల బియ్యం వేసినాం 1000 రూపాయలు ఇచ్చినాం కూరగాయలు ఇచ్చినాక ఇక ఆడ పోయినాం ఇక ఆడ రోజు పోతాడు మా ఆయన ఒకరోజు 3 రోజులు అన్నీ ఉంటి వచ్చాడు వచ్చినా మంచిగా జీతం పెట్టినాక తిన్నాక తిన్నాడు ఏం చెప్పిండు నువ్వు 3,000 సెల్లు ఇప్పిస్తావా లేకపోతే నీకు కొట్టాలా అని ఊరికి వస్తుండు ఏందిరా నీకు ఇంత తినిపిస్తున్నా నువ్వు అట్లా ఏం చెప్తావురా నువ్వు అట్లా చేయవద్దురా వద్దు నేను ఇప్పిస్తా తీరా ఇప్పుడు 1 రూపాయి లేదు నేను 2 రోజుల్లో నేను ఏడన్నా అడిగి ఇస్తారా అని చెప్పిండు చెప్పినాక ఏం చేసిండు ఇక నువ్వు వచ్చి ఇక కొట్టవస్తుండు నువ్వు నాకెందుకు కొడతారా 2 చెంపలు వేసిండు 2 చెంపలు అయితే ఏం చేసిండు గల్ల పట్టుకొని ఇంత రాయి పట్టుకొని ఊరికొట్టు మా ఆయన మీద దర్రాజు తలకాయ పడిపోవు మా ఆయనకు అయ్యా దేవుడా అని ఇక అంతలే వచ్చిండు తలకాయ మీద ఇట్లా వేసిండు ఆ బండ ఇటు పడిపోయింది లేకపోతే మా ఆయన చచ్చిపోవు అప్పుడు ఇక పడిపోయినాక ఉరికిపోయి ఆ కాలువ అవతల పోయిండు ఆడ బంగ్లా ఉంది కదా సార్ ఆడ కంపెనీ కాడ నిలబడి అమ్మంటాడు ఆ తోటలో వస్తా నేను ఆ 4 పిల్లలు ఉన్నారు రా నీకు నీ 4 పిల్లలు కూడా నరతా నీ పిల్లని అని నాకు చెప్పిండు ఆడ ఒరి చెప్పిండు చెప్పంగానే ఇక ఆడ ఉరికిపోయినామా సార్ అప్పుడైతే మస్తు గోష అనిపించింది నా సార్ నాకు పోయి ఆడ కళ్యాణ్ ఊరు మన ఆడ చెప్పు సార్ మన కంపెనీ కాడ ఆడపోయిండు ఇక పోతే అని మేము ఇచ్చిపెట్టినాక ఆడ కళ్యాణ్ దగ్గర వచ్చిండు మళ్ళీ ఎరటోళ్ళ ఫోన్ చేసుకున్నాడు ఫోన్ చేసిండు రై నువ్వు ఏడ ఉన్నారా నీ పిల్ల నేను ఒక్కదాన్నే తోటలో ఉన్నా సార్ ఆ ఎల్ల వద్దు కానీ మా వాళ్ళు అందరూ ఊరికి వచ్చారు మా పెద్ద మనుషులు అందరూ నా దగ్గర వచ్చారు నాకు తీసుకోపోయారు లేకపోతే నాకు తోటలో సమ్దు సార్ ఆయనే మస్తు బాధ నాకు ఆడిని సమ్దు నా 4 కొడుకు 1 బిడ్డ 3 కొడుకులు సమ్దు ఇక పోయిండు సార్ మంచిగా నరికిడు సార్ ఆయనకు మళ్ళీ వచ్చిండు ఆ కళ్ళెంకెళ్ళి గుంజుకొచ్చినా మీడ కట్టినాం ఈ మన తమ్మం కాడ కట్టి మన సార్కి చెప్పినాం మన గొనుపురే సాయికి అందరికి చెప్తే వచ్చిరు చూసిరు తీసుకోపోతా అని ఇక ఒట్టి చేతిలో ఇప్పినాం మళ్ళీ 2 3 ఇట్లా గుద్ది
పారిపోగానే మళ్ళీ ఆ రాత్రే పారిపోగానే మళ్ళీ ఈడ తెచ్చినాం సార్, పట్టుకొని ఈడ తెచ్చినాం. ఇక సార్తో ఇక ఈ పని చేస్తే మళ్ళీ నీకు 4 కేసులు ఉన్నాయిరా, మళ్ళీ ఈ పని చేస్తే నీకు పెద్ద శిక్ష పెడతామని సార్ చెప్పారు. మేము పెద్ద మనుషులు కలిసి మేము ఏం చెప్పినాం, సార్ మీరు మళ్ళీ ఈసారి మా ఆడోళ్ళ దగ్గర మా మొగల దగ్గర మా ఎవరికి మా పొరగాళ్ళకు ఏమన్నా జరిగితే మా పొరలకు రేపు చేస్తా అని టోట్లో పోయిండు. మళ్ళీ ఈ పని జరిగితే మేమైతే గ్యారంటీ నరుకుతాం సార్ అని చెప్పినాం. చెప్పి ఇక్కడ సంతకాలు వాళ్ళ అమ్మనాయన ఆ కనకాయ అమ్మనాయన వచ్చిర్రు. వాళ్ళు సంతకం పెట్టినాక మేము పెద్ద మనుషులు అందరు పోయి మేము సంతకం పెట్టి పోయినాం సార్. సార్ మాకు ఏం ఆయన పోయింది పీడ బాపింది సార్, లేకపోతే మాకు 4 కోట్లు నాకు 4 మాకు సందు సార్, మేము అందరు సందు సార్, మేము అంతా చచ్చిపోవు సార్. ఇప్పుడు దాకా ఇప్పటికే చాలా మందిని బెదిరించాడుగా తెలుస్తుంది. ఒకవేళ తను చనిపోయాడు కాబట్టి మేము ఇప్పటికీ కొంత సంతోషంగా ఉన్నాం, ఒకవేళ చనిపోకుండా ఉంటే మాత్రం మమ్మల్ని ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరిని ఎప్పుడు ఎలా చంపేటువంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళ తరపునే వాళ్ళే కాకుండా ఇంకా కొంత మిగిలినటువంటి వాళ్ళు కూడా భయంతో కూడా బిక్కుమంటూ రోజు కాలం వెలదీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పీడ విరగడైపోయింది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఈ కాలనీ వాసులు పిట్టలగూడెం వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లింగాలగనపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత తను రిమాండ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళను కాపాడాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం పోలీసులకు ప్రభుత్వానికి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇట్లాంటి దుష్టుల్ని కూడా ఉపేక్షించకూడదన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ ఈ పిట్టలగూడెం గ్రామస్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.